హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ హబ్. ప్రీవియస్ క్లాస్లో ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా గురించి చూసాము. ఈరోజు మనం డిఫరెంట్ కల్చర్స్ గురించి చూద్దాం. కమింగ్ టు ది ఫస్ట్ వన్, పాలియోలిథిక్ కల్చర్. పాలియోలిథిక్ ఏజ్ అంటే ఏమిటి? పాలియోలిథిక్ ఏజ్ని ఓల్డ్ స్టోన్ ఏజ్ అని కూడా అంటారు. పాలియోలిథిక్ ఏజ్లో మొదట మనుషులు కనిపించారు. ఇది 10,000 బీసీ వరకు కంటిన్యూ అయింది. ఈ టైంలో అర్త్ చాలా కోల్డ్గా ఉండేది, ఎందుకంటే ఇది ఐస్ ఏజ్ కాబట్టి. చాలా ప్రదేశాలు ఐస్ మరియు స్నోతో కవర్ అయ్యి ఉండేవి. ఇంపార్టెంట్ డిస్కవరీస్ చూసుకున్నట్టయితే ఇండియాలో మొదటి పాలియోలిథిక్ సైట్ని 1863లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే జియాలజిస్ట్ పల్లవరంలో కనుగొన్నారు. ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సోన్ వ్యాలీ ఇన్ పంజాబ్, నర్మదా వ్యాలీ ఇన్ మధ్యప్రదేశ్, బెలన్ వ్యాలీ ఇన్ ఉత్తరప్రదేశ్, సౌత్ ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ వల్ల మనకి ఎర్లీ హ్యూమన్స్ ఎలా ఉండేవారో అర్థమవుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పేజ్, ఆర్కియాలజీ బ్యాక్గ్రౌండ్. ఆర్కియాలజీ బ్యాక్గ్రౌండ్. బ్రిటిష్ 1861లో ఏఎస్ఐని స్టార్ట్ చేశారు, ఏషియంట్ ఇండియాని స్టడీ చేయడానికి. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. అలెగ్జాండర్ కన్నింగమ్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ కూడా అంటారు. తర్వాత ఏఎస్ఐ కొన్ని సంవత్సరాలు ఇన్యాక్టివ్ అయింది. 1904లో లార్డ్ కజన్ ఏఎస్ఐని మళ్ళీ రివైవ్ చేశారు. తర్వాత సర్ జాన్ మహర్షల్ డైరెక్టర్ జనరల్ అయ్యారు. స్టోన్ టూల్స్. ఈ పీరియడ్లో మనుషులు స్టోన్స్తో టూల్స్ తయారు చేసేవారు. మోస్ట్లీ క్వార్ట్సైట్ అనే రాక్ని వాడారు. డిఫరెంట్ టూల్స్ యూస్ చేశారు. హ్యాండ్ యాక్సెస్, చాపర్స్, క్లేవర్స్, బ్లేడ్స్, ఫ్లెక్సెస్. ఇవి హంటింగ్, కట్టింగ్, డిగ్గింగ్, సెల్ఫ్ ప్రొటెక్షన్కి ఉపయోగించారు. టు ది నెక్స్ట్ పేజ్, హ్యూమన్ స్పీసీస్. ఈ ఏజ్లో ఉన్న హ్యూమన్స్ మనలాంటి మోడర్న్ హ్యూమన్స్ కాదు. దీంట్లో ఇంపార్టెంట్ ఫాసిల్స్ చూసుకున్నట్టయితే రామాపిథకస్ ఇన్ సివాలిక్ హిల్స్, నియాండర్థాల్ మ్యాన్ ఇన్ నర్మదా రీజియన్. పాలియోలిథిక్ ఏజ్లో మోడర్న్ హ్యూమన్ హోమోసేపియన్స్గా కనిపించారు. ఇది అరౌండ్ 10,000 బీసీలో జరిగింది. వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే ఈ టైంలో లైఫ్ చాలా కష్టంగా ఉండేది. వాళ్ళు హంటర్ మరియు గ్యాదర్స్గా అయ్యారు. యానిమల్స్ని హంట్ చేసి తినడం, ఫ్రూట్స్, రూట్స్, నట్స్ని కలెక్ట్ చేసుకోవడం. వాళ్ళు నొమాడిక్ లైఫ్ని లీడ్ చేశారు. అంటే ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ ఉండేవాళ్ళు, కాన్స్టెంట్లీ మూవ్ అయ్యేవాళ్ళు, చిన్న గ్రూప్స్లో ఉండేవారు. వాళ్ళని బ్యాండ్స్ అని కూడా అంటారు. క్లైమేట్ కండిషన్స్ చూసుకున్నట్టయితే పాలియోలిథిక్ ఏజ్ని ఐస్ ఏజ్ అని కూడా అంటారు. ఎర్త్ చాలా కోల్డ్గా ఉండేది, ఐస్ షీట్స్ ఫామ్ అయ్యి ఉండేవి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చాలా తక్కువగా ఉండేవి. 10,000 బీసీలో ఐస్ ఏజ్ ఎండ్ అయ్యి హాలోసీన్ అనే వార్మ్ క్లైమేట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు క్లైమేట్ మనుషులకి సూట్ అయింది. సెకండ్ వన్, మెసియోలిథిక్ కల్చర్. ఇది 9,000 నుండి 4,000 బీసీలో జరిగింది. పాలియోలిథిక్ తర్వాత క్లైమేట్ బాగా వార్మ్ అయింది. ఈ పీరియడ్ని మెసియోలిథిక్ ఏజ్ అని అంటారు. రెండు మేజర్ చేంజెస్ జరిగాయి. హోమోసేపియన్స్ ఫుల్గా డెవలప్ అయ్యారు. క్లైమేట్ వార్మర్ కావడం వల్ల ప్లాంట్స్ మరియు యానిమల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. లైఫ్ స్టైల్ అండ్ హౌసెస్ విషయం చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం హ్యూమన్ స్మాల్ ఆర్టిఫిషియల్ హౌసెస్ని కట్టడం స్టార్ట్ చేశారు. ఎర్లియస్ట్ హౌసెస్ సరై నహర్ రాయ్ ఉత్తరప్రదేశ్లో కట్టారు. నెక్స్ట్ పాటరీ. పాటరీ స్టార్ట్ అయింది. మెసోలిథిక్లో ఫస్ట్ టైం హ్యాండ్మేడ్ కుండలు కనిపించాయి. ఇది చోపాని మండో ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. పాటర్స్ వీల్స్ తర్వాత నియోలిథిక్లో వచ్చింది. డొమెస్టిఫికేషన్ ఆఫ్ యానిమల్స్. ఫస్ట్ టైం హ్యూమన్స్ గోడ్స్ని, షీప్స్ని, కౌస్ని టేమ్ చేశారు, అంటే లొంగించుకున్నారు. ఎర్లియస్ట్ ఎవిడెన్స్ బాగోర్ రాజస్థాన్, అధంగర్ ఇన్ మధ్యప్రదేశ్లో దొరికింది. టూల్స్ విషయానికి వస్తే టూల్స్ చిన్న సైజులో షార్ప్గా తయారు చేశారు. వాటిని మైక్రోలిథిక్స్ అని కూడా అంటారు. ఈ టైంలో చిన్న చిన్న ఫైట్స్, గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎవిడెన్స్ మనకి సరై నహర్ రాయ్లో దొరికింది. నియోలిథిక్ కల్చర్. ఇది 7,000 బీసీ నుండి 1000 బీసీ వరకు కొనసాగింది. ఇది మానవ చరిత్రలో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పవచ్చు. నియోలిథిక్ అనే పదం సర్ జాన్ లెబెక్ వాడాడు. గార్డెన్ చైల్డ్ ఇది నియోలిథిక్ రెవల్యూషన్ అని పిలిచాడు. మేజర్ చేంజెస్ చూసుకున్నట్టయితే ఫార్మింగ్ స్టార్ట్ అయింది. నొమాడిక్ లైఫ్ ఎండ్ అయ్యి పర్మనెంట్ విలేజెస్లో ఉంటున్నారు. పాటర్స్ వీల్ యూస్ చేశారు. టూల్స్ పాలిష్డ్ అండ్ స్ట్రాంగ్గా తయారయ్యాయి. డిఫరెంట్ స్టార్టింగ్ టైమ్స్ ఇన్ ఇండియా. నార్త్ వెస్ట్లో 7,000 బీసీలో స్టార్ట్ అయింది. గంగా ప్లెయిన్స్లో 5,000 బీసీలో స్టార్ట్ అయింది. కశ్మీర్ 2,500 బీసీ, సౌత్ ఇండియా 2,000 బీసీ, నార్త్ ఈస్ట్లో 1,000 బీసీలో స్టార్ట్ అయింది. ఇంపార్టెంట్ సైట్స్ చూసుకున్నట్టయితే మెహగా 7,000 బీసీ, ఓల్డెస్ట్ నియోలిథిక్ సైట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ టైం వీట్, బార్లీ, కాటన్ పండించారు. ఫస్ట్ పాటర్స్ వీల్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. కోల్దివా 5,000 బీసీ ఇన్ ఉత్తరప్రదేశ్, ఎర్లియస్ట్ రైస్ ఎవిడెన్స్ దొరికింది. మహాగర 5,000 బీసీ ఇన్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ బార్లీ కల్టివేషన్ గురించి ఎవిడెన్స్ దొరికింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే బుర్జాహోమ్ 2,500 బీసీ ఇన్ కాశ్మీర్. చలి తట్టుకోలేక ప్రజలందరూ చిన్న చిన్న పిట్స్ తవ్వుకొని వాటిల్లో ఉండేవారు. మనిషి చనిపోతే మనిషితో పాటు కుక్కని కూడా పూడ్చేవారు. ఇది ఒక ఆచార సంస్కారం అని చెప్పుకొచ్చారు.
బోన్స్తోని టూల్స్ తయారు చేసేవారు. నెక్స్ట్ వన్ చిరన్ 1600 బీసీ ఇన్ బీహార్. క్రాప్స్ లైక్ వీట్, బార్లే, రైస్. స్నేక్ని వర్షిప్ చేసే ఎవిడెన్స్ ఇక్కడ దొరికింది. బోన్ నీడిల్తోని వీవింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశారు. నెక్స్ట్ వన్ నియోలిథిక్ ఇన్ సౌత్ ఇండియా. ఇది 2000 బీసీలో స్టార్ట్ అయింది. క్రాప్స్ చూసుకున్నట్టయితే రాగి ఇంకా హార్స్ గ్రామ్. సైట్స్ వచ్చేసి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. నెక్స్ట్ వన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇది 1000 బీసీలో స్టార్ట్ అయింది. అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా లేట్గా ఫార్మింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హెవీ రెయిన్స్ మరియు ఫారెస్ట్ వల్ల. ప్లేసెస్ వచ్చేసి మేఘాలయ మరియు అస్సాంలో ఎవిడెన్స్ దొరికాయి. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ చాల్కోలిథిక్ కల్చర్. 3000 బీసీ నుండి 700 బీసీ వరకు కొనసాగింది. ఇది కాపర్ స్టోన్ ఏజ్ అని కూడా అంటారు. హ్యూమన్స్ కాపర్ ప్లస్ స్టోన్ టూల్స్ని రెండూ వాడారు. మేజర్ చాల్కోలిథిక్ కల్చర్స్ ఇన్ ఇండియా. అహర్ కల్చర్ 2100 బీసీ నుండి 1500 బీసీ వరకు కొనసాగింది. ఇది రాజస్థాన్లో స్టార్ట్ అయింది. రాజస్థాన్ ఇన్ అహర్. బ్రిక్స్ మరియు స్టోన్స్ ఉపయోగించి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. కమింగ్ టు నెక్స్ట్ వన్ ఓసీపీ కల్చర్. 2000 బీసీ నుండి 1500 బీసీ వరకు కొనసాగింది. గంగా టు యమునా రీజియన్. ఓసీపీ ఆర్ కాపర్ హాట్ కల్చర్ అని కూడా అంటారు. సైట్స్ వచ్చేసి హస్తినాపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. హస్తినాపూర్ని మెయిన్ ఇంపార్టెంట్ సైట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ మాల్వా కల్చర్. 1700 బీసీ నుండి 1200 బీసీ మధ్యప్రదేశ్లో జరిగింది. ఎవిడెన్స్ వచ్చేసి లింగ వర్షిప్, బుల్ వర్షిప్. సైట్స్ చూసుకున్నట్టయితే కయాతా మరియు మహేశ్వర్. నెక్స్ట్ వన్ జార్వే కల్చర్. 1400 బీసీ నుండి 700 బీసీ మహారాష్ట్రలో జరిగింది. నియర్లీ 200కు పైగా స్థానాలను కనుగొన్నారు. కమింగ్ టు నెక్స్ట్ పేజ్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్. ప్రతి ప్లేస్లో పెయింటింగ్స్ దొరికాయి, కానీ ఫేమస్వి భింబెట్కా మధ్యప్రదేశ్లో దొరికింది. దీన్ని విఎస్ వాకంకర్ గారు 1957 నుండి 1958లో కనుగొన్నారు. టైం పీరియడ్ చూసుకున్నట్టయితే కొన్ని అప్పర్ పాలియోలిథిక్ ఏజ్, చాలా మట్టుకు మెసియోలిథిక్ ఏజ్వి ఉన్నాయి. థీమ్స్ వచ్చేసి హంటింగ్, డాన్సింగ్, ఫైటింగ్. ప్రతి పెయింటింగ్లో డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ లైక్ ఎలిఫెంట్, టైగర్, ఇంకా చాలా ఉన్నాయి. కలర్స్ వచ్చేసి రెడ్, వైట్, గ్రీన్, బ్లాక్, పర్పుల్ యూస్ చేశారు. ఇవి న్యాచురల్ మినరల్స్తోని వారే తయారు చేసుకున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జియోగ్రఫీ ఆన్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్. క్లైమేట్ అండ్ సరౌండింగ్స్ మానవ జీవితాన్ని షేప్ చేశాయి. క్లైమేట్ చేంజ్ చూసుకున్నట్టయితే ఐస్ ఏజ్లో ఫార్మింగ్ ఉండేది కాదు. తరువాత 10,000 బీసీ వార్మ్ క్లైమేట్, దాని తర్వాత ఫార్మింగ్ పాసిబుల్ అయింది. ప్రతి ప్లేస్లో అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. ఇందుస్లో 7000 బీసీ, గంగాలో 5000 బీసీ, బ్రహ్మపుత్రాలో 1000 బీసీ. బ్రహ్మపుత్రాలో చాలా లేట్గా స్టార్ట్ అయింది, ఎందుకంటే అక్కడున్న రెయిన్ఫాల్ మరియు ఫారెస్ట్ ఉండేది. నెక్స్ట్ వన్ హ్యూమన్ సెటిల్మెంట్స్. పాలియోలిథిక్లో నొమాడిక్ లైఫ్ ఉండేది. హెవీ కోల్డ్ వల్ల చిన్న చిన్న పిట్ హౌసెస్లో ఉండేవారు. సో ఇలా మానవ జీవితం హంటింగ్ నుండి ఫార్మింగ్కి, ఫార్మింగ్ నుండి మెటల్ టూల్స్కి, తరువాత విలేజెస్కి మారింది. ఈ చేంజెస్ వల్లే మోడర్న్ సివిలైజేషన్ ఫామ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చితే కనుక లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.